ఇచ్చే 6 పథకాల్లో మీకు ఎలక్ట్రికల్ అదే ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఎలా ఇంతకుముందు మీకు బిల్ ఎంత వచ్చింది? 300 అలా వచ్చేది, ఇప్పుడు 0 బిల్ వస్తుంది. అలాగే ఇప్పుడు మహిళల కోసం ఫ్రీ బస్ పథకం పెట్టారు కదా, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం మేము, మాకు బాగానే యూజ్ అవుతుంది. వెళ్తూ ఉంటాం, బయట వెళ్తాం. అంటే మంచి పథకం అంటారా? మంచి పథకం బాగానే ఉన్నాయి, అన్నీ యూస్ఫుల్ అయ్యాయి. సన్న బియ్యం కొత్తగా తీసుకొచ్చారు కదా, ఎలా ఉన్నాయి సన్న బియ్యం? బాగున్నాయి, తింటున్నారా? తింటున్నాం. ముందటికంటే అలాంటిది ఏం లేదు, బాగానే. ఇప్పుడైతే ఆ సన్న బియ్యం రాగా ఇక వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం, మేము తింటాం. కేసీఆర్ పరిపాలన రేవంత్ పర్వాలేదు, బాగానే చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. మళ్ళీ సీఎం ఈయననే రావాలి, రేవంత్ అన్ననే రావాలి. మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు బాగుంది, మంచిగా ఉంది, అందరికి అందుబాటులో ఉంటారు. అందుబాటులో అంటే ప్రజా సమస్యలు పట్టించుకుంటారా? ఎలా వస్తారు, పట్టించుకుంటారండి. మీ పేరు? సుజాత. సుజాత గారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చే 6 గ్యారెంటీలు మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ అయితే వస్తలేదు మాకు. అప్లై చేసుకున్నారా? చేసినాం కానీ రాలేదు మాకు. ఈ సబ్సిడీ గ్యాస్ వస్తుందా? వస్తుంది. అలాగే ఫ్రీ బస్సు పెట్టారు కదా, ఎలా ఉపయోగించుకుంటారా? ఉపయోగించుకున్నాం, మంచిగా ఉంది. ఫ్రీ బస్ మంచిగా ఉంది, వెళ్తున్నాం వస్తున్నాం. సన్న బియ్యం ఇస్తుండ్రా? ఇస్తుంది సన్న మీకు వస్తున్నాయి? వస్తుంది. ఎలా ఉన్నాయి సన్న బియ్యం? మంచిగా ఉన్నాయి. అంటే నూకలు ఉన్నాయి? లేదు, కొంచెం మంచిగా పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. వండుతా కూడా దొడ్డి బియ్యం కంటే ఇది బెటర్. ఇది బెటర్ ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ దొడ్డి బియ్యం ఇచ్చేది కదా, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మంచిగా ఉన్నాయి, అంతకు మొదలు కన్నా ఇప్పుడు బాగున్నాయి. ఇప్పటికి అన్ని ఇచ్చేటివి బాగున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, కేసీఆర్ గారు ఈ అన్నదే బాగుంది. కేసీఆర్ కన్నా ఈ అన్నది బాగుంది. రేవంత్ రెడ్డి అన్నది పరిపాలన బాగుంది. అమ్మ మీ పేరు? సుప్రియ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే 6 పథకాల్లో ఫ్రీ కరెంట్ మీకు వస్తుంది? వస్తుంది. ఇంతకుముందు కరెంట్ బిల్ ఎంత వచ్చేది? ఇంతకుముందు 500 అబౌట్లో వస్తుంది, ఇప్పుడు 0 బిల్ వస్తుంది. 0 బిల్ వస్తుంది. అలాగే సబ్సిడీ కింద 500కి సిలిండర్ అందుతుందండి. అందుతుంది. ఇప్పుడు కొత్తగా సన్న బియ్యం పథకం పెట్టారు కదా, ఎలా ఉన్నాయి బియ్యం? సన్న ఉన్నాయి. అంటే తింటున్నాం. ఇప్పుడు సన్నగా వస్తున్నాయి కాబట్టి తింటున్నాం. ఇదివరకు దొడ్డు బియ్యం ఏం చేసేవాళ్ళు? తినకు అంటే తినే